నాలుగవ రాశి కర్కాటక రాశి. 2025 సంవత్సరం ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, సింహరాశికి ద్రవ్య అధిపతి. ఈ రెండు గ్రహాలు ఎవరు? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు చంద్రుడు లేకపోతే మనం అసలు ఎవరూ లేవిక. అటువంటి చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. మనిషిని పోలిన మనుషులు 7 ఉన్నారు. అట్లాగే గ్రహాలు కూడా 7 ఉన్నాయి, వారాలు కూడా 7 ఉన్నాయి. ఆదివారం నుంచి శనివారం వరకు 7 వారాలు, సూర్యుడి దగ్గర నుంచి శని వరకు 7 గ్రహాలు. అట్లాగే 7 రకాల మనుషులు ఉన్నారు. అంటే మానవ జన్మలు 7 ఉన్నాయి. ఈ 7 జన్మలు ఎట్లా వస్తున్నాయంటే నీవు చేసిన పుణ్యఫలం చేత ఉత్తమమైన అంతకంటే మేడ మెట్లులాగా మొదటేమో చిన్న మెట్లు, తర్వాత పైన 7వ మెట్టుకి ఎక్కితే మంచి స్థాయికి, మంచి దేశంలో పేరు పొందినటువంటి శక్తి సంపాదించడానికి అవకాశం ఉంది. అందులో ఈ కర్కాటక రాశి అటువంటి గొప్ప రాశి. అటువంటి గొప్ప రాశిలో చాలామంది మీది చాలా గొప్ప రాశి అండి. కర్కాటక రాశిలో పుట్టారు, అందులో పుష్యమి నక్షత్రంలో పుట్టారు, మరి ఆశ్లేషలో పుట్టారు, పునర్వసులో పుట్టారు అని చాలామంది చెబుతున్నారు. నేను కూడా చెబుతూనే ఉన్నాను. కానీ ఈ సమస్య రావడానికి కారణం ఏమిటి అనేది ఆలోచన మాత్రం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కర్కాటక రాశి మంచిదే, పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నావు. పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నంత మాత్రం చేత నీకు ప్రతిదీ కూడా తేలిగ్గా నీ పనులు అవుతున్న కొద్దీ నీకేమవుతుంది? అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారంతో జ్యోతిష్యం ఏంది, దేవుడు ఏంది అనేటువంటి పరిస్థితిలో కొంతమంది మారుతున్నారు. దానివల్ల మెట్టు అంతకంటే దిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళాలి అంటే కర్కాటక రాశి జ్ఞానం కలిగిన రాశే. నిన్నటి దాకా మరి కర్కాటక రాశికి మరి అష్టమంలో శని ఉన్నాడు. అష్టమం నుంచి మార్చి 30కి నవమానికి వచ్చాడు. నవమానికి వచ్చిన వక్రించినటువంటి శని 128 రోజులు మరి మళ్ళీ వెనక అష్టమ స్థానంలో ఉండేటువంటి లక్షణాలను చూపిస్తున్నాడు. అనుకోని అనవసరమైన దండగమారి ఖర్చులు, డబ్బులు దేనికి పెట్టాం, దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏం ప్రయోజనం లేదు. లక్షల్లో ఖర్చు అయ్యే లక్షణాలు ఉన్నాయి. అది మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బులు చివరికి తగలబెడితే బూడిదన్నా మిగులుతుంది. ఆ బూడిద మిగిలిందైనా తృప్తి ఉంటుంది. కానీ ఏమైపోతున్నాయో డబ్బులు అర్థం కాని పరిస్థితి ఈ కర్కాటక రాశికి ఈ నెలలో బాగా కనపడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత ఈ కర్కాటక రాశికి కుజుడు, శుక్రుడు తప్పితే ఏ ఒక్క గ్రహం బాగాలేదు. 6 గ్రహాలు పూర్తిగా బాగాలేదు. అయితే ప్రత్యేకించి మళ్ళీ చెబుతూ ఉన్నాను, మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేదే రాశి. అంతేగాని అట్లా కాకుండా ఎట్లా పెడితే అట్లా పేరు, తండ్రి పేరు, తాత పేరు, దేవుడి పేరు పెట్టి ఇది నా రాశి, నా రాశిలో నువ్వు చెప్పించగలేదు, సోది చెబుతున్నావు అని అడుగుతున్నారు. సోది చెప్పే వాళ్ళని కూడా తీస్తూనే ఉన్నారు, సోది కూడా చెబుతున్నారు, చిలక ప్రశ్న చెబుతున్నారు. ఎవరిని నేనే విమర్శించడంలా. ఎందుకంటే మనిషిలో కూడా దైవం ఉన్నాడు. చిలకంటే సామాన్యమైనది కాదు. శుక మహర్షి వ్యాసుడు రాసినటువంటి మరి భాగవతాన్ని మరి ప్రపంచానికి తెలియపరిచిన వాడు శుక మహర్షి. మరి ఆ చిలక కూడా రామ రామ అని పలుకుతుంది. ఆ చిలక చేత చెప్పే ప్రశ్న కూడా మంచిదే కాదంటున్నా. కర్కాటక రాశి జ్ఞానం కలిగిన రాశి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే కలి మాయ అంటటం చేత ఎంత జ్ఞానం గలవాళ్ళు కూడా మాయలో ఏడిపోతారు. ఎందుకంటే రాముడు శ్రీ మహావిష్ణువు రాముడుగా పుట్టి
భార్యను రావణాసురుడు ఎత్తుకుపోతే సామాన్య మానవుడు ఎవడి పెళ్ళాన్నో ఎత్తుకుపోతే వాడు ఎట్లా ఏడ్చాడో, మరి భార్యను తెచ్చుకుంటానికి ఎట్లా నామర్దపడ్డాడో, భార్యను తీసుకొచ్చిన తర్వాత భార్యని ఏలుకుంటానికి మరి సంఘానికి ఎట్లా భయపడ్డాడో అటువంటి రాముడే భయపడ్డాడు. కాబట్టి కర్కాటక రాశిలో సామాన్య మానవుడికి కూడా రాముడికే మరి మాయ అంటుకున్నది కదా, మరి ఆ మాయ మనల్ని అంటుకుంటుంది. ఈ మాయ వల్ల సమస్యలు బాగా పడుతున్నాం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి కావాల్సిన ఉపశమనం చేసుకోవటం, దైవభక్తి కలిగి ఉండటం, ప్రతి రూపాయిని కూడా ఆచితూచి వాడుకోవటం. ఎందుకంటే డబ్బులు కంటికి కనపడతాయి. ఈ కంటికి కనపడే డబ్బులు ఏదో ఆశ, మనిషికి రకరకాలైన ఆశలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఇప్పుడు తగిన దెబ్బ మాత్రం 2 సంవత్సరాలు కూడా కోలుకోలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కోలుకొని దెబ్బ తగిలిన తర్వాత ఆలోచించడం కంటే దెబ్బ తగలకమునుపు జాగ్రత్త పడటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. చాలా వరకు మంచి జరుగుతుంది. కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.